హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం, విచ్ వాస్ డైరెక్టెడ్ బై జేమ్స్ క్యామరూన్. 2009లో వచ్చిన ఫస్ట్ అవతార్ అండ్ 2022లో రిలీజ్ అయిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీస్కి ఇది కంటిన్యూషన్ మూవీ, సీక్వెల్ లాగా. ఈ మూవీకి బజ్ అయితే చాలానే ఉంది. డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ కూడా మూవీ ప్రమోషన్లో భాగంగా మన ఎస్ఎస్ రాజమౌళితో ఇంటర్వ్యూ చేశారు. రాజమౌళి గారికి మూవీ కూడా ముందే చూపించారంట. ఇద్దరు మ్యావరిక్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటుంటే చూడటానికి చాలా బాగుంది. ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి, బట్ వే ఆఫ్ వాటర్ కన్నా తక్కువే వచ్చాయని టాక్. మరి మూవీ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ అవతార్ పార్ట్ నుంచి ఉన్న క్యారెక్టర్కి కానీ వే ఆఫ్ వాటర్లో యాడ్ అయిన క్యారెక్టర్స్కి కానీ ఆర్క్ చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ కనెక్టివిటీ కూడా బాగా వర్కౌట్ అయింది. మూవీ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. స్టోరీ సింపుల్. వే ఆఫ్ వాటర్ క్లైమాక్స్లో కొలోనల్ క్వారిచ్ని స్పైడర్ సేవ్ చేశాడు కదా, సో ఆ కొలోనల్ మళ్ళీ జేక్ని చంపడానికి వస్తాడు. మన జేక్ అండ్ ఫ్యామిలీ ఎలా తన నుంచి సర్వైవ్ అయ్యారు అనేది మూవీ స్టోరీ లైన్. జేమ్స్ క్యామరూన్ ఫస్ట్ నుంచి కూడా ఆయన మూవీస్లో ఎమోషన్ మెయిన్ కోర్ పాయింట్గా ఉంటుంది. టైటానిక్ నుంచి అదే ఫాలో అవుతున్నారు. ఈ మూవీలో కూడా మొత్తం ఫ్యామిలీ ఎమోషన్సే ఉంటాయి. జేక్ అండ్ హిస్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, టుల్కున్స్ ఎమోషనల్ బ్రదర్ బాండింగ్ కానీ చాలా బాగా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశారు. ఈ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ క్యారెక్టర్కి ఎలివేషన్స్ కూడా ఉంటాయి, విచ్ వాస్ గ్రేట్. ఈ మూవీలో కొలోనల్ క్వారిచ్తో పాటు వరంగ్ అనే యాష్ పీపుల్ కూడా విలన్స్గా ఉంటారు. ఆ యాష్ పీపుల్కి సాహిక్, మన భాషలో చెప్పాలంటే రాణి, ఆమె క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. బట్ ఎస్పెషల్లీ ఈ ఫైర్ అండ్ యాష్ పార్ట్లో జేక్స్ డాటర్ కిరి క్యారెక్టర్ డెవలప్మెంట్ పీక్స్. అసలు కిరి ఎలా పుట్టింది అనే తన బర్త్కి రిలేటెడ్ సర్ప్రైజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ బర్త్ సీక్రెట్ వల్లనే తనకి పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ యూస్ చేసుకొని తను చాలా చేస్తుంది. అవి మూవీ స్టోరీ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కిరి గురించి, బట్ కిరి రోల్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలివేషన్స్ కూడా బాగా పడ్డాయి తనకి, మెయిన్లీ క్లైమాక్స్లో. స్పైడర్ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. కిరి, స్పైడర్ అండ్ టుక్ వీళ్ళ ముగ్గురిది అండర్ వాటర్లో ఈవా ట్రీ దగ్గర ఒక సీన్ ఉంటుంది, విచ్ వాస్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. టుల్కున్స్వి సీన్ కూడా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. ఎట్ లాస్ట్ పాయికన్ని అవుట్కాస్ట్ చేసిన టుల్కున్స్కి పాస్ట్లో ఏం జరిగిందో తెలుస్తుంది అండ్ పాయికన్ని కూడా వాళ్ళలో కలిపేసుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సీన్. టుల్కున్స్ ఎట్ లాస్ట్ యునైటెడ్గా కలిసి కొలోనల్ వాళ్ళ షిప్స్ని అటాక్ చేస్తాయి. ఆ సీన్ కూడా బ్రిలియంట్లీ ఎగ్జిక్యూటెడ్. అవతార్ ఫస్ట్ పార్ట్లో ఉన్న చాలా మ్యాజికల్ అండ్ హై ఇచ్చే మూమెంట్స్ ఇందులో కూడా ఉంటాయి. టురుక్ మ్యాక్టో ఈస్ బ్యాక్ ఇన్ దిస్ పార్ట్ అండ్ ఈవా గ్రేట్ మదర్ క్లైమాక్స్లో నావీ పీపుల్కి హెల్ప్ చేస్తుంది విత్ వాటర్ యానిమల్స్ అండ్ ఫ్లయింగ్ డ్రాగన్. స్పైడర్ క్యారెక్టర్కి రిలేటెడ్ జేక్ది ఒక సీన్ ఉంటుంది హ్యూమానిటీ గురించి, విచ్ వాస్ బ్రిలియంట్లీ రిటర్న్. థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టారు ఆ సీన్కి. కొలోనల్ క్వారిచ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగా చేశారు. రాజమౌళి గారు జేమ్స్ క్యామరూన్తో ఇంటర్వ్యూలో చెప్పినట్లు, వీ కాంట్ హేట్ హిమ్ అండ్ ఆల్సో వీ క్యాన్ టేక్ సైడ్ ఆఫ్ హిమ్ అని అనిపించింది నాకు కూడా. కానీ తన సన్ స్పైడర్ పైన ఉన్న లవ్ అండ్ ఎమోషన్ అయితే జెన్యూన్గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేశారు. మెయిన్లీ విఎఫ్ఎక్స్ వాస్ సో గుడ్. అసలు ఎంత బాగుంటాయంటే స్క్రీన్ పైన చూడడానికి ఎక్కడ విఎఫ్ఎక్స్ అని అర్థం కాదు, అంత క్వాలిటీతో డిజైన్ చేశారు విఎఫ్ఎక్స్ని. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. జేమ్స్ క్యామరూన్ డిడ్ హిస్ మ్యాజిక్ అగైన్. వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ అండ్ దేర్ ఆర్క్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో వెరీ గుడ్. ఎమోషన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా అవతార్ 4 and 5 కూడా ఉన్నాయి, అవి ఫ్యూచర్లో రిలీజ్ చేస్తారు. నాకు పర్సనల్గా వే ఆఫ్ వాటర్ కన్నా ఈ మూవీయే నచ్చింది. క్యారెక్టర్ ఆర్క్స్, ఎలివేషన్స్, కనెక్షన్స్ అన్నీ బాగున్నాయి ఈ మూవీలో. మూవీ అయిపోయాక మార్వెల్ స్టీవ్ రోజర్స్ది ఒక గ్లిమ్స్ వేశారు. స్టీవ్ రోజర్స్ విల్ బీ బ్యాక్ ఇన్ డూమ్స్డే అని. అలా మంచి హైతో థియేటర్లోంచి బయటకు వచ్చాము. డోంట్ మిస్ దిస్ మూవీ. మెయిన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వీలుంటే 3Dలో చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.